ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్రెడీ నవ్య బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసనమాట థర్స్డే బ్లాగ్. ఇంకా రోజు ఏంటిది అమ్మవారిది పండగ, అదే పండగ పూజ అంట. నాకు అమ్మ పేరు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మా అమ్మ అయితే మేము వెళ్ళగానే ఇంకా మా అమ్మ అయితే ఇలాగ పూజ చేసుకుని భక్తి ఛానల్లో వస్తుంటే, అదే వైజాగ్లో అమ్మవారిది వస్తుంటే మా అమ్మ చూస్తుంది అక్కడ. అండ్ మేము అలాగో స్కూల్కి వెళ్ళిపోయాం కదా, ఇంకా మా అమ్మ ఇలా పూజ చేసుకుని ఇలాగ చూస్తుంది. ఇంకా మేమైతే స్కూల్కి వెళ్ళాం. ఆటో వచ్చేసింది. అప్పటికి టైం 8 అయిపోయింది. మేమేమో ఇంకా రెడీ అవుతున్న షూస్ వేసుకుంటున్నాము. ఇంకా కిందకి దిగిపోయి నుంచున్నాం. అప్పుడు అమ్మ తీసింది. కరెక్ట్గా మేము వెళ్ళామో లేదా ఆటో వచ్చింది. ఇంకా మేము వెళ్ళిపోయాము. మా అమ్మకి బాయ్ చెప్పి మేము వెళ్ళిపోయాకైతే మా అమ్మ అయితే ఇలా పూజ చేసుకుంది. పూజ చేసుకున్నాక ఇలాగైతే భక్తి ఛానల్లో వస్తుంటే ఇంకా చూస్తుంది మా అమ్మ అయితే. ఇక్కడ నేను ఎంతో కష్టపడి చెప్పినా మీలో లైక్ సబ్స్క్రైబ్ ఏం చేయట్లేదు. చేసుకుని వెళ్ళచ్చు కదా, మరి ఫీల్ అవునా? ఇంతలా కష్టపడి చెప్తుంటే మీకోసం మీరు పెట్టచ్చు కదా మరి. ఇంకా మా అమ్మ అయితే ఇలా చూస్తుంది. ఇంకా మా అమ్మ అయితే అన్నీ పనులు అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా మా అమ్మ ఫస్ట్ పూజ అయిపోవాలి అన్నీ చూసేయాలని ఉంటుంది మా అమ్మకి. ఇంకా అందుకే ఎన్ని పనులు పక్కన పెట్టి ఇంక ఇక్కడైతే చూస్తుంది మా అమ్మ అయితే. ఇంక ఇక్కడైతే మనం పరమాన్నం చేసిందనమాట అప్పుడు ప్రసాదంకి. ఇంకా ఇలా పూజ చేసుకున్న ప్రసాదం అయితే పెట్టింది. ఇంకా చూసారు కదా మా అమ్మ ఎలా చేసుకుందో పూజ అనేది. మీరు ఈ వీడియోకి 100K సబ్స్క్రైబర్స్ దాటితే ఇంకా చాలా వీడియోస్ తీస్తాను. ఈసారి ప్రాంక్ వీడియోస్ కూడా తీద్దాం అనుకుంటున్నాము 100K సబ్స్క్రైబర్స్ వస్తే. ఇక్కడైతే బయట కూడా పెట్టేసుకుంది తులసం దగ్గర దీపమయ. ఇంకా మా డాడీ బయటకు వెళ్ళి మా అమ్మాయి చేసుకుంది. ఆ రోజు చూసారు కదా, అప్పుడైతే అలా చేసుకుంది అనమాట మా అమ్మ అయితే పూజ అన్నీ. ఇంకా బయట లోపల దీపం అయితే పెట్టేసుకుంది. ఇంకప్పుడు టిఫిన్ అయితే ప్రసాద్ వేసుకుంది మా అమ్మ. ఇంకా సాయంకాలం వస్తాం కదా అని చెప్పి తీపట్లు అయితే వేద్దామని పెండి కలిపి పక్కన పెట్టింది. టమాటా రైస్ కూడా చేసింది మా కోసం. టమాటా రైస్ చేసి పక్కన పెట్టేటప్పుడు ఇంకా తీపట్లు అయితే వేసింది మా అమ్మ. ఎందుకంటే మాకు చాలా ఇష్టం అన్నమాట రెండు. కాబట్టి ఫస్ట్ మేము అది తిన్నాం. ఇక్కడైతే చపాతీ అయితే చేస్తుంది. అన్నమేమో ఇంత మెలిగిపోయింది, అందుకే టమాటా రైస్ చేసింది మా అమ్మ అయితే. ఇంకా ఎలాగో టమాటో రైస్ వేస్తే ఇష్టం కదా, తినేస్తారా, అన్నం కూడా మెలగదని చెప్పి చేసేసింది. అన్నట్టుగానే మొత్తం అంతా అయిపోయింది. అది మనం తిన్నాం అని చెప్పి ఫ్రైడ్ రైస్లో చేసింది కొంచెం టమాటో రైస్ని, అంటే క్యాప్సికమ్ వేసి చేసింది. ఇంకా మేము స్కూల్ నుంచి రావగానే తిన్నామన్నమాట మేమైతే. ఆ రోజు సాటర్డే వ్లాగు. ఇంకా మేమైతే చూస్తున్నాం. ఇంకా టమాటో రైస్ తింటూ టీపాట్ తింటున్నాము. వ్లాగ్ అయితే ఇదే అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.